వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని మసాచుసెట్స్ జిల్లా కోర్టు జడ్జి అలీసన్ బారోక్ ట్రంప్ నిర్ణయాన్ని తప్పుపట్టి ఆయన ఆదేశాలను బ్లాక్ చేశారు. హార్వర్డ్లో విదేశీ ప్రవేశాలను నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు బోస్టన్లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా వేలాది మంది విదేశీ విద్యార్థులు రోడ్డున పడే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొంది. ఈ మేరకు కోర్టు ట్రంప్ సర్కార్పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రంప్ ప్రభుత్వం హార్వర్డ్లో విదేశీ విద్యార్థులకు ప్రవేశం లేదంటూ తీసుకున్న ఈ నిర్ణయాన్ని, ట్రంప్ ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు మసాచుసెట్స్ జిల్లా కోర్టు జడ్జి. అయితే హార్వర్డ్లో ఇప్పటికే 788 మంది భారత యువత నమోదు చేసుకోగా, తాజాగా ఈ నిర్ణయంతో వీళ్లంతా ఇతర విద్యా సంస్థలకు బదిలీ కావాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలోనే కోర్టు ట్రంప్ ఆర్డర్ను నిలిపివేయడంతో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇక కోర్టు తీసుకున్న ఈ నిర్ణయంపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.